ఈరోజు ఈ వీడియోలో దత్తాత్రేయ స్వామి మూడవ అవతారం అయిన మాణిక్య ప్రభులు వారి యొక్క భక్తుడి యొక్క అనుభవం తెలుసుకున్నాడు. అతని పేరు విఠలరావు. విఠలరావు అను ఆయన ఒకడుండెను. ఓమినాబాద్ కలెక్టర్ గారి ఆఫీస్లో ఈయన ఒక గుమస్తా. ఈయన కుమార్తెకు మూర్ఛ జబ్బుండెను. మాణిక్య ప్రభులు వారి మహిమా విశేషముల గురించి విని విఠలరావు భార్య కుమార్తెను వెంట నిడుకొని ప్రభు దర్శనం చేసి తన కుమార్తె జబ్బు నివారణ చేయవలసిందని ప్రార్థింపగా ప్రభు వటులనే చేసెను. అప్పటి నుండి ఆమె ప్రభు భక్తురాలైను. తన భర్తను కూడా ప్రభు దర్శనం చేయవలసిందని ఆమె చెప్పుచుండెను. కానీ ఆయనకు ఆ మాటలు చెవిని పట్టలేదు. ప్రభువును గురించి కఠినంగా మాట్లాడుచొచ్చెను. ప్రభువు దేవాంశ సంభూతుడు కాడెను. ఒక దినమున భార్య పోరు పడలేక విఠలరావు ప్రభు దర్శనార్థమై వచ్చెను. ప్రభువును చూడగానే విఠలరావు మనసు మారిపోయి ప్రభువుచే ఆకర్షింపబడాను. ప్రభు భక్తులలో విఠలరావు అగ్రగణ్యుడాయను. ఒక దినమున మాణిక్య నగరంలో దత్త జయంత్యుత్సవం జరుగుచుండెను. విఠలరావు అచ్చటకు వచ్చెను. వచ్చిన వారందరూ బండారు ఖానాలో తలొక పని చేయుచుండరి. విఠలరావు మాత్రం ఏ పని చేయక నిలబడి చూచుండెను. ఈయన ఒక పెద్ద కలెక్టర్ వలె నిలబడి ఉన్నాడని పని చేయుచున్న వారిలో ఒకరనిరి. ప్రభువు కృప వలన నేనొక కలెక్టర్నే అగుదునని విఠలరావు అన్నాను. విఠలరావు అన్న మాటలు ప్రభువునకు వినపడను. విఠలరావును పిలిచి సంగతి ఏమిటని ప్రభు అడిగిరి. జరిగిందంతే విఠలరావు చెప్పెను. నీకు కలెక్టర్ కావాలని ఉన్నదా అని ప్రభు అడిగిరి. ప్రభువుల కృపయుండిన కలెక్టర్ కావాలని ఉన్నదని విఠలరావు అన్నాను. అంతటా ప్రభు విఠలరావునకు కొన్ని సలహాలనిచ్చి హైదరాబాద్ పంపిరి. విఠలరావు అట్లనే చేసెను. ఓమినాబాదు కలెక్టర్ చనిపోవుట వలన ఒక ఖాళీ ఏర్పడి ఉండెను. నవాబ్ ఒక ముసల్మాను ఆ ఉద్యోగంలోకి నియమింపాలని ఆలోచించి ఉత్తర్వు జారీ చేయదలిచెను. అంతలోనే విఠలరావును పదవి ఇవ్వవలనని మనసునకు తీవ్రమైన ప్రేరణ కలిగెను. నవాబు తనకు కలిగిన ప్రేరణ అణచివేసి ఆ దినమున ఉత్తర్వు జారీ చేయటం మానెను. మరునాడు ఉత్తర్వు జారీ చేయుటకు పూనుకున్నప్పుడు అప్పుడు ఇదే ప్రేరణ గాఢముగా మనసునకు తట్టెను. తిరిగి ఉత్తర్వు చేయటం మానుకొను. మరికొన్ని దినములు గడిచిన పిమ్మట నవాబు హుకుం జారీ చేయుటకు సిద్ధపడాను. విఠలరావునక ఇయ్యవలనంటే ప్రేరణే బలవంతమాయను. ఇక చేయనుది లేక విఠలరావునకు కలెక్టర్ ఉద్యోగము నవాబిచ్చెను. గుమస్తా విఠలరావు కలెక్టర్ విఠలరావు అయ్యను. లక్షలు గడించెను. ప్రభు భక్తి గాఢతరమాయను. శ్రీ ప్రభు సమాధి చెందిన పిమ్మట లక్షల కొలది రూప్యములు వెచ్చించి దేవాలయంను కట్టించెను. ఇప్పుడున్న దేవాలయం ఆయన కట్టించినదే. విఠలరావు కుటుంబమునకును ప్రభు కుటుంబమునకును సంబంధ బాంధవ్యము ఏర్పడినవి. విఠలరావు గారి కుమారుడు మాణిక్యరావు గారు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. నవాబు వీరికి ఒక జాగీర్ను ప్రసాదించను. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్కి జయ. కొంతమంది యూట్యూబర్సు మాణిక్య ప్రభు గారి గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఆయన చరిత్ర తెలుసుకోవాలి. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి మూడవ అవతారం. దత్తాత్రేయ స్వామి అవతారాలని విమర్శించారు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని మనం అవమానించినట్టే. అందుకోసం వాళ్ళ చరిత్రలన్నీ చదవండి. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.